హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఏవికే థాట్స్. బొరుగుల తాలింపుని ఎలా సులభంగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఆలస్యం చేయకుండా ఫాలో అయిపోండి. 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా రౌండ్గా కట్ చేసుకొని, పుదీనాకుని కూడా కట్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి గుల్ల శనగపప్పును వేసుకొని, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని, రుచికి తగినంత రాక్ సాల్ట్ వేసుకొని, నచ్చితే 2-3 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 సార్లు పల్స్ ఇచ్చిన తర్వాత మనకి పప్పుల పొడి ఈ విధంగా రెడీ అవుతుంది. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి మంచినీళ్ళు వేసుకొని తగినన్ని బొరుగులు వేసుకొని బాగా తడుపుకోవాలి. ఈ బొరుగుల్ని బాగా తడిపిన తర్వాత ఈ 2 నిమిషాల పాటు బొరుగుల్ని బాగా నాననివ్వాలి. ఇలా బొరుగులు బాగా నానిన తర్వాత ఒక జాలి గరిటెలోకి తీసుకొని నీళ్ళ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకొని మరొక గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులైన ఆవాల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, ఈ దినుసులన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం కొన్ని పల్లిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పల్లిపప్పులు బాగా పంటి కింద పడి కరకర నమిలేటంతగా వేయించుకోవాలి. ఇలా పల్లిపప్పులు కూడా మాడకుండా చక్కగా వేయించుకుంటే మరింత రుచిగా ఉంటుంది. రుచికి మనం కొంచెం పసుపు వేసుకొని, రుచికి తగినంత టేబుల్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత మనం ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బొరుగుల్ని యాడ్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒక్కసారిగా వేయకూడదు. కొద్దిగా యాడ్ చేసుకుంటూ లోపలికంటూ కలిగి తిప్పుకోవాలి. ఇలా బాగా కలిగి తిప్పుకుంటే దినుసులన్నీ బొరుగులకి బాగా కలిసిపోతాయి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనకి చేతికొచ్చినంత ఈ పప్పుల పొడిని తీసుకొని ఈ వేగిన బొరుగులకి వేసుకోవాలి. ఇలా వేసుకొని లోపలికంటూ కలిగి తిప్పుకోవాలి. ఇలా బాగా కలిగి తిప్పుకుంటే బాగా పొడి కూడా ఈ బొరుగులకు పడుతుంది. దీంతో మనకి బొరుగుల తాలింపు ఎంతో టేస్టీగా రెడీ. తర్వాత రుచి కోసం కొద్దిగా పుదీనా కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఈ బొరుగుల తాలింపుని మనం పచ్చిమిర్చి బజ్జీతో టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎంతో సులువుగా బొరుగుల తాలింపు రెడీ.